తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. నా పేరు కీర్తన. నేనైతే చాలా రోజుల తర్వాత మా ఊరికి వచ్చాను. మా ఊరన్నా, మా ఊర్లో ఉన్న పంట పొలాలన్నా నాకైతే చాలా ఇష్టం. అన్నిటికంటే ముఖ్యంగా మా నాన్న అంటే నాకు చాలా ప్రాణం. నాకైతే తొందరగా మా నాన్నని చూడాలని, తొందరగా మా ఇంటికి వెళ్ళాలని చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నా. అందరు అత్తలింకైనా బిడ్డ తెలియదు. కీర్తన, ఇగో ఇక్కడ బిడ్డ. నాన్న మంచి నానే. మంచిగా బిడ్డ. ఏమెందుకు ఇంత బక్కబడ్డు? ఏం చేయాలి బిడ్డ, నెల రోజుల నుంచి పొలం పనులేనే, ఇక బక్క కాల్సింది. అమ్మ మంచిగా అనే. బిడ్డ సరే పా ఇంటికి వెళ్ళు. ఏందే ఏం చేస్తుందో ఇది? రావే, ఏమైనా బిడ్డ వచ్చింది కీర్తన? ఎప్పుడు తిన్నదో ఏం కదున్నా బిడ్డ. అమ్మ మంచిగున్నావానే? మంచిగానే ఉన్నా బిడ్డ. ఈ చదువు అయిపోయిందా బిడ్డ? ఇంకో 6 నెలలు అయితే అయిపోతుంది. మంచిగా తాగుతుంది కానీ బిడ్డ ఎప్పుడు తిన్నదో ఏం తిన్నదో ఏమన్నా చేసినావా అనే పిచ్చావు? నేనేం చేసినయ్యా? రాంగ ఉప్పుల కన్నా దుకాణం ఉండే అన్న సేమియా ప్యాకెట్ తెస్తే చేసి పెడుతుంది కదా బిడ్డకు. ఏ సేమియాల ప్యాకెట్ నేను ఎత్తనే చేస్తుందట, మొత్తం పాటేసేసిందట. పోయి పట్టుకొచ్చేమైంది నువ్వు పోయి దుకాణంలో? అంటే నేనే చేస్తా. రాంగ తొవ్వల చికెన్ తెస్తే అయిపో కదనయ్యా. చికెన్ తెస్తా, మటన్ తెస్తా, అన్ని తెస్తా అంటే నేనే పోయి తేవాలి కానీ నువ్వు ఏ పని చేయవు. ఇంటికాడ తెచ్చి పెళ్లి తింటావు అంతే. నానా నువ్వు ఆగుజరా. అమ్మ నువ్వు వచ్చినప్పుడు అన్నీ సేమియానే ఎత్తవే, నాకు ఇప్పుడు సేమియా అద్దే అద్దు. నాన్న నువ్వు పోయి చికెన్ తెప్ప, చికెన్ బిర్యానీ చేసుకున్నాను సరేనా? సరే తీ బిడ్డ, సరేనా? నువ్వు ఏదంటే అది తెస్తా బిడ్డ. చికెన్ అంటే చికెన్ తెస్తా, మటన్ అంటే మటన్ తెస్తా. నా బిడ్డ కన్నా ఎక్కువ బిడ్డ నాకు. కాదు బిడ్డ, నువ్వు ఉన్నదే నాకు ఒక్కదానివి. బాపు చిల్లర సామాన్ తెస్తే అదొకటి ఇదొకటి నేను చేసి పెడుతున్నావు కదా. బాగుంచు నువ్వు వేసి పెట్టవని నేను అన్న నాయ, నాకు ఊకే సేమియా తినబుద్ధి ఎత్తలే. ఇప్పుడు చికెన్ బిర్యానీ చేసుకుందాం అమ్మ ప్లీజ్. హలో సర్వల్ భాయ్, ఒక 2 కిలోల చికెన్ పంపు ఇంటికి. లెగ్ పీసులు పంపు ఎక్కువ, నా బిడ్డ వచ్చింది బిర్యానీ చేసుకుంటుందట. సరే సరే భాయ్ పంపుతాను బిడ్డ. ఇంకే ఇక బిర్యానీ చేసుకో, కూర అనుకో, నీ ఇష్టం బిడ్డ. సరేనే, మీరిద్దరైతే రోలు పెట్టుకోకూరి, నేను ఫ్రెష్ అప్ అవుతా సరేనా? నిజమా ఎప్పుడు ఉన్నది ఏం కదా. ఉడుకుడుకు పువ్వండి, ఒక కోడిగుడ్డు పెట్టేకో రాదు. ఆ చికెన్ వేసేసరికి ఆలస్యం అయింది. కొడుగుడ్లు పెట్టేయకు అంటాను. కొడుగుడ్లు ఇంకా కోడిగుడ్లు లేకుండా దుకాణంలో పోయి తెచ్చుకో. నా పేరు చెప్పాడా? నేను ఎందుకు పోతా? నీ పేరు చెప్తే ఇత్తల్లా, నువ్వు పోయి తెచ్చిపెట్టు. సర్త పనుల మీద నేను మంచి లెక్కలు ఉండాలని నా బిడ్డ ముంగట నన్ను కంట చేద్దామని ఓ తేపో ఉడకబెట్టిపో అంటానవా? మామా, ఓ మా కూర్చో. ఏమైంది మామ? ఎలాగని ఎలా ఉన్నావు? అబ్బా, ఉప్పులో వచ్చిన పనం తడిసిపోయినట్టు ఇట్లా పండగానే కన్ను అంటుకున్నా. చెప్పు ఏం సంగతి ఇట్లా వచ్చిన? ఏం లేదు, అమ్మకి ఇట్లా ఫోన్ చేసిందా నీకు? చేయలే కదా. కలిసిందా? కలవలేదు. కానీ మొన్న మీ ఇంటికాంచి పోతా అంటే అన్నానికి ఇగేసింది. ఏంద్రంటే మాట్లాడే ముచ్చట్న తిట్టేట్రా అన్నంటే నాకు పని ఉన్నదిరా, నేను మళ్ళీ వస్తానన్నా. ఇక మళ్ళీ నాకేం రాలేదు, నేను ఆడికి రాలేదు. అదే మామా, నువ్వు మా ఇంటికి ఏం వస్తావు కానీ పిలిచినా కూడా అత్తలేవాట, అమ్మ బాధపడవాటే. అత్తతి ఓ ఫోటో చూసుకొని అత్తతి నాకు వీలైతే లేదు, రోజో పని ఉంటుంది. చెప్పు నువ్వు వచ్చిన సంగతి ఏంది? మనకు 3 సంబంధాలు వచ్చినాయి మామా. వారం కింద 1, నెల కింద 2 వచ్చినాయి. ఇక అమ్మాయిలు కూడా 3 మంచిగానే ఉన్నారు. ఓ అమ్మాయి డాక్టర్ అట, ఓ అమ్మాయికి బ్యాంక్ బరోడాలో ఎత్తుందట, ఇంకొక అమ్మాయి హైదరాబాద్లో ఏదో కంపెనీలో సాఫ్ట్వేర్ ఎత్తుందటనే. అందరు మంచి మంచి వాళ్ళు వేస్తాను మావా, కానీ నేనే ఆపుతానా ఇప్పుడు ఎందుకు తీయని. అదే ఎందుకు పైసలు గిట్లేవా? పైసల కోసం ఇబ్బంది అవుతుందా? ఆ ఫంక్షన్ హాల్ కాదు నేనే చెప్తా. ఆ జంపయ్యకి చెప్పి 2 క్వింటాలు అయితే మటన్ కొట్టిస్తా. పెళ్లి ఖర్చులు ఏమైనా ఉంటే నేను చూసుకుంటా. ఈ పైసల కోసం నువ్వు ఎందుకు భయపడతాను?
పైసల గురించి కాదు మా నువ్వు ఒకటి మాకు పైసలు లేవా నేను అనేది నువ్వు అనేది మాకేమైనా ఆస్తులు లేవా పాస్తులు లేవా నాకే బొచ్చడి కట్నం ఇస్తా అంటారు నేను ఎందుకు ఆపుతాననేది నీకు అర్థమైతలేదా ఇక మరి దేనికోసమే బాధ? ఇక నీ బాధ దేనికోసం మరి? నేను మంచి మంచి సంబంధాలు వచ్చినాయి అయినా కూడా వాళ్ళని చేసుకుంటలేదంటే అర్థమైతలేదా నీకు? నాకు అర్థమైతే నువ్వు పెళ్లి చేసుకోబోతే నాకు అర్థమయ్యేదే ఉన్నదే. కీర్తన వచ్చిందా? వచ్చింది పొద్దుగాలనే. దాని చదువు అయిపోయిందా? ఇంకో 6 నెలలు అయితే అయిపోద్ది. దాని పెళ్లి చేస్తావు కదా? చేస్తా. మరి చేస్తా అన్నాక మరి నేను ఆగపోతే ఎట్లా అన్నట్టు ఇక కీర్తన నీకు ఏమంటుందిగా? అరే నీకు గమ్మతున్నావేంది మామ నువ్వు? చిన్నప్పటి నుండి నాకు ఇద్దామని అనుకున్నా మీరు. అది ఇంకా చిన్న పిల్లే కాదా, ఇప్పుడే పెళ్ళి ఏం చేస్తుంది దానికి? ఇంకా 2-3 ఏళ్ళ సమయం పడుతుంది. కానీ పిల్ల చిన్నగానే అనిపిస్తుంది, మా వయసులో పెరుగుతానాయి. అట్లా ఆలోచించు. ఇంకెన్ని రోజులని వెయిట్ చేయాలి నేను? అట్లా అని కూడా ఏం లేదు కానీ ఇక నౌకరికి ఇట్లా ఏం లేదు కదా మరి నీకు. నౌకరుడు అయితేనే చదువుతాను. నీ బిడ్డ నేను చదవనా? నాకేమన్నా లేకుంటున్నానా? అది కాదు నువ్వు అమ్మకి ఇట్లా మాట ఏమన్నా ఇచ్చినావు చిన్నప్పుడు? అనుకున్నామే, నా బిడ్డ పుట్టినప్పుడు చెల్లె నా బిడ్డ నీ కోడలు, నీ కొడుకే నా ఇంటి అల్లుడు అనుకున్నాం. అప్పుడు ఇప్పుడు ఒకటే తిరినామా? అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. అప్పుడు ఆస్తులు వేరు, ఇప్పుడు ఆస్తులు వేరు. అప్పుడు ఎట్లుంటి, ఇప్పుడు ఎట్లుంటి. ఏమో అప్పటి ముచ్చట ఇప్పుడు నడుతుందా అనుకుంటే? సరే మా నాకు అర్థమైంది. అప్పుడంటే మాకు ఆస్తి ఎక్కువ ఉండే, మీకు ఆస్తి లేదు ఏం లేదు అప్పుడు. ఇప్పుడు మాకంటే ఎక్కువ అయింది నీ ఆస్తి, అంతే కదా? ఇప్పుడు ఏందే, కీర్తన నీకు ఇచ్చి పెళ్లి చేయాలి, అంతే కదా? అంతే. చేత కనుకో, ఏదైనా నౌకరితో పంచుకొని కనబడు. సరే ఓకే మంచిది మా. నౌకరు వేసినాకనే కనిపిస్తాను నీకు. సరే మరి పోతాను ఇక. ఓ ఏడికి పోతాను? ఇంకేడికి పోతా, భయమకానం పోవాలి ఇప్పుడు. భయమకానే పోతే ఆడ మా వడ్లంటే వచ్చిన ఆ వడ్లని నేర్పు. 20 మంది కూలీలు వచ్చి ఒక నీళ్ళ క్యాన్ పెట్టు వాళ్ళకు. సరే మా పెడతా. సరే పో. ఓకే మంచున్నావా? మంచిగానే ఉన్నానే. ఎంతసేపు అవుతుంది నువ్వు వచ్చి? అయ్యో నేను ఇంతకుముందే వచ్చిన బావా. ఇక్కడ కూర్చో, జరుగు. మరి నువ్వు వచ్చి ఇంతసేపు అవుతుంది, కనీసం ఇంటి ముఖం నచ్చలేదు అందుకే. అయ్యో బావా, నేను ఫ్రెష్ అప్ అయ్యా సాయంత్రం అటే వద్దామని అనుకున్నా. అవును అత్తమ్మ ఇట్లా మంచిగా నన్ను అడుగుతాను ఏందా? ఇంటికి వచ్చి అడగచ్చు కదా. అయ్యో నేను సాయంత్రం వద్దామని అనుకున్నా బావా. ఎండల పడొచ్చిన కాబట్టి అంత దూరంకి కొంచెం రెస్ట్ తీసుకుందామని ఆయన. కాదే, నువ్వు వచ్చిన ముచ్చట అత్తమ్మకు తెలిసింది. ఇక నా కూడా ఇంటికి ఎప్పుడు వస్తుందో అని అదే తిరుగుతుంది. నువ్వు రావు, ఇటు మీ అయ్య రాడు. అయినా మేము అంటే మీకు లోకం అయిపోయింది. మీరు ఎందుకు వస్తారు? మీరు పెద్దోళ్ళు అయ్యా ఇప్పుడు, అంతే కదా? బావా అదేం లేదు, నేను సాయంత్రం వద్దామని అనుకున్నా. అవును గాని నువ్వెందుకు ఇంత దొడ్డేను? దొడ్డు కాకుండా ఏమవుతాడు? ఏగిలేస్తే తలలో పోయి తాగుడు, ఇంట పండుడేనే. దొడ్డు కాకుండా ఇంకేం చేయమంటున్నా బిడ్డ? పని ఆ పాట ఏమైనా నౌకరా? ఏ ఊకమా నువ్వు అన్ని. కొంచెం సన్నగా బావా. ఇట్లా మంచిగా లేదు, కొంచెం బాగా దొడ్డేను. సరే నాకు రంది ఉండేది కొంచెం, అందుకే దొడ్డు అవుతాను. తిని కాదు, రంది పెట్టుకొని దొడ్డు అవుతాను. తినడు బిడ్డ, 3 పూట్లకు ఒకసారి తింటాడు బావ బువ్వ. సరే కానీ బావ ఇప్పుడు నువ్వు ఎటు పోతున్నావు? బైక్ అడిగిపోతుంది. బైక్ అడిగిపోతున్నావా? సరే నేను కూడా వస్తాను ఇక్కడ. నువ్వెందుకు బిడ్డ బైక్ అడిపోయినా వడ్లుతాడు? ఎండ కొడుతుంది, ఎండట్లో కొడుతుంది, ఎండలో పోతావా నువ్వు? అబ్బా ప్లీజ్ నాన్న, నేను కూడా బావతోనే పోతా. బావతోటి వద్దు, నువ్వు నేను తీసుకొని వస్తావు. అబ్బా ప్లీజ్ నాన్న, నేను బావతోనే పోతా. కాదు మామా, నేను ఏమన్నా పరాయనున్నా గట్లా అంటాను? పరాయి కాదయ్యా, ఎండ కొడుతుంది. ఎండలో నువ్వు ఏడబడితే అన్నీ తిరుగుతావు. ఆ పొలం నువ్వు చెట్టు కింద నీడ కూర్చొని పెట్టు, నా పొలం అంతా చూపించు మరి. సరే సరే బావ, నువ్వు ఉండు, ఒక 5 నిమిషాలలో డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను, సరేనా? సరే. తీసుకుపోయినట్టు కాదు మరి, ఎండెట్నో కొడుతుంది, పొల్ల జాగ్రత్త. ఏంది ఏడబడితే ఆన్నే కూర్చొనుకుంటుండేవు? లేదు మామా, ఎత్తుకునే తీసుకుపోతా, కానీ నువ్వేం టెన్షన్ పడకు. ఓ ఎత్తుకోవాల్సిన అవసరం ఏం లేదు. మేము మొత్తం ఎత్తుకొని నా బిడ్డను చదివినట్టే చెప్తాను. ముచ్చట చెప్పేందుకని ఉండాలి అర్థం. ఈనాట నా బిడ్డను ఎత్తుకునే తిరుగుతాడట. ఇక నువ్వు ఎత్తుకొని తిరిగితే నేనేడావు, కానీ నేను గీడనుకుంది. వస్తానా? రైట్ మామా. పో ఓవా పైలం బిడ్డ. సరే బాబు. నా బిడ్డని అన్నాడు, నా బిడ్డను దుడ్డ పలిచినట్టు పలిచండి. మంచిగా కూర్చోవచ్చు కదా, నేను తొక్కుతానే. నేను ఏమొద్దు బావా, ఆల్రెడీ నువ్వు చిన్నప్పుడే పడేసిన దెబ్బలన్నీ అట్లనే ఉంచుకున్నా. ఇంకెప్పుడు నువ్వు ఎక్కించుకొని దొక్కుతానా? నాకు అస్సలు నమ్మకం లేదు. అది కాదు, నువ్వు చిన్నప్పుడు అంటే అప్పుడు నాకు దొక్కరాక పడేసిన కావచ్చు. ఇప్పుడు ఏందో పెద్దగా కాలేదా మనం? సరే బావా, నడుస్తున్నాం కదా, నడుద్దాం, తెగిన్నాయి కదా. నీ ఇష్టం, నడు. బావా ఒకటి అడగన్నా? అడుగు. నాకు కళ్ళాలనిపిస్తుంది. ఏంటిది? కళ్ళు తాగుతావు నువ్వు?
కళ్ళు తాగితే మంచిది అంటారు కదా. ఆహా, అందుకు అడుగుతానవా? మంచిదే, కళ్ళు తాగితే మంచిదే, కానీ మరి నీకు తాగే అలవాటు ఉన్నదో లేదో అని. ఎప్పుడు తాగలే బావా, ఒక్కసారి తాగుదాంపా. వామో, నువ్వు తాగి మళ్ళీ కోతి చెప్తే ఎట్లా? నేనేం చేయగానే ఒక్కసారి పోదాంపా బావా. సరే, నువ్వు అడిగినాక నేను తాగిపోయాను ఇక. సరే బావ, పోదాంపా, కిడ్నీ ఉంది. ఓకే, ముంజకాయలు కూడా ఉంటాయి. అవునా? తిన్నావా నేను ఎప్పుడు? ఎప్పుడు చిన్నప్పుడు తిన్నా, ఈ మధ్యలో ఎప్పుడు తిన్నా బావా నేను. సరే, నేను తినిపిస్తాపా. సరే. ఏమైంది బావా, ఇంకెంతసేపు? పరమయ్య తాత ఏడున్నాడు? ఓ పరమయ్య తాత, ఓ కళ్ళు నాదే. ఏమో గిపి ఆలగాని ఆలకొచ్చినావు చూస్తాగు. అరే అట్లా కాదే, మా మరదలు వచ్చింది, కొంచెం తాగుతాడు, చిన్న బాటిల్ దూరం రాదు. నేను చూస్తాగు తెస్తానా. గింత భరిస్తుంది బావా. చలికాలం అనేది ఎండాకాలమని ఉబ్బరి కదా. ఇంకెంతసేపు బావా? చెప్పినా కదా నేను తెస్తాను, కానీ పరమయ్య తాత కళ్ళు ఎట్లుంటుందో తెలుసా? కొబ్బరి నీళ్ళు అయినట్టే ఉంటది. అంత మంచి ఉంటదా? నువ్వు ఒకసారి తాగి, ఇప్పుడు నువ్వే చెప్తూ. అంతేనా? అయితే తాగాలి. వస్తాను, తెస్తాను కదా. అంత మంచిగానా? మంచిదా? నువ్వు మంచినా? చాలా రోజులే అత్తలేవు. ఇక వత్తలేమంటే పనులు లేవా అని. ఈమెవరు? అయ్యో తెలియదా? మా మరదలు, మా రత్మా బిడ్డ. పెళ్ళి అయిందా? ఏ ఒక్కో తాత పెళ్ళి ఎక్కడైంది? మీకు చెప్పకుండా చేస్తాడా మామ? మరి ఇంకెప్పుడు చేసుకుంటది? అయ్యో ఇంకా చదువు అయిపోలే, చదువు అయిపోయాక చేసుకుంటది. ఇంకెప్పుడు చేస్తాడు? ఆకలంతా పోయినాక అన్నం ఎందుకు, ఈడంతా పోయినాక పెళ్ళి ఎందుకు? అయ్యో గట్లాంటివి ఏంది తాత ఒకటేసారి? నీ మరదలేనా, నువ్వే చేసుకోపోయినావు తాత. సరే చూస్తానే కానీ ఇక మా మరదలకైతే కళ్ళు వంచు. పటో మేడం. ఇట్లా మూతి దగ్గర పెట్టుకో. మంచిగుందానే? వస్తుంది బావా. కానీ గట్లేనా తింటే? అది మరి ఎట్లా తింటారో నాకేం తెలుసు. మొత్తం తీయాలి, కన్ను తీసి తినాలి. సరే గాని ఇంకా తాత ఏమన్నాడు విన్నావా? నేను తాత ఏమన్నాడు బావా? ఏమన్నాడో గుర్తులేదా? ఏమన్నాడు? సరే నువ్వు తిను. కీర్తి, చెప్పు బావా. నీకు కూడా చెప్పానా అని? చెప్పు అంటుంటే చెప్పాను అంటావు బావ. నువ్వు చిన్నప్పటి నుండి నువ్వు అంటే నాకు బాగా ఇష్టమే. ఏంది? నువ్వు అంటే మత్తు ఇట్టావు నాకు, నీకో తెలియదు. మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేవు? అది కాదే, మనం పడతడుతున్నప్పుడు నీకు ఒక లెటర్ రాసిన, అది నీ బుక్లో పెట్టిన, అప్పుడు పెద్ద రచ్చ అయింది. తెలుసు కానీ ఆ లెటర్ రాసి నువ్వేనా? నేనేనే. అయితే అప్పుడు మస్తు భయమైంది, ఇక నేను చెప్పలే. నేనే రాసిన అది. అంత ఇష్టం నాకు నువ్వంటే. ఇంకోటి తెలుసానే, ఇంటర్మీడియట్లో కూడా నువ్వు జాయిన్ అయిన దానిలోనే జాయిన్ అయినా. అప్పుడు చెప్దాం అనుకున్నా, కానీ నీకు తెలుసు కదనే, ఆడవాళ్ళతో మాట్లాడాలంటే మస్తు భయం నాకు. ఇక ఇప్పుడు కూడా చెప్పకపోతే మళ్ళీ నువ్వు పోతే ఎప్పుడు వస్తావో నాకు తెలియదు. అందుకే ఇప్పుడు చెప్తాను నేను. ఓ పిచ్చి బావా, నువ్వంటే కూడా నాకు మస్తు ఇష్టం. అయినా ఒక ముచ్చట అర్థమైందా నీకు? మా నాన్న ఎన్ని సంబంధాలు చూస్తే ఎందుకు ఒప్పుకుంటలేని అర్థమైందా? నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం బావా, కానీ చెప్పలేకపోతున్నా. అంతేనానే? అయినా మీ బాబుకి ఏం రోగం నాకు అర్థం కాదు, కానీ చిన్నప్పుడే పేరు పెట్టిల్లు కదా నువ్వు పుట్టుడుతోనే. ఇగో ఆయన్నే మీ బావ, ఆయనే నీ మొగుడు అని చెప్పిల్లు కదా, మళ్ళీ ఎందుకు చూస్తాండే సంబంధాలు? అవు బావా, నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తాను? నీకు తెలియదా అని? అత్తమ్మకు నీ మామయ్యకి ఏమైనా శాతం అవుతుందా? భూమి అంతా ఎవరు చేయాలి చెప్పు? అందుకే నేను ఇక్కడ భూమి ఎత్తున్నా. కానీ మా అయ్యకేమో జాబ్ దృష్టిలో చేయాలని ఉంది. నాకైతేనేమో ఈ పంట పొలాలు, ఈ ఊరంటేనే నాకు మస్తు ఇష్టం బావా. అయినా జాబ్ అంటారు కానీ హైదరాబాద్లో ఏముంది బావా నాకు అర్థం కాదు. ఈయన మంచి ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే మా నాన్నకి ఏంటంటే జాబ్ దృష్టిలో చేయాలి అంతే. మరి ఇప్పుడు నేను ఈడిపోయి జాబ్ చేయాలి? మరి నేను ఒకటి చెప్తా, చేస్తావా? ఏంటిది? మా నాన్న జాబ్ చేసే సంబంధాలు చూస్తుండు కదా, అదే నువ్వు ఒక 6 నెలలు వచ్చి హైదరాబాద్లో ఉండవా? ఓకే, మళ్ళీ నువ్వు కూడా అట్లే అంటూ హైదరాబాద్కి వచ్చి ఏం చేయాలి? నేను 6 నెలలు హైదరాబాద్కి వచ్చి జాబ్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తే చాలు. అప్పుడు మా నాన్నకు నమ్మకం కలుగుతుంది, మనం ఈజీగా పెళ్లి చేసుకోవచ్చు. సరే, నేను మంచిగా అంటున్నావు, కానీ ఇప్పుడు మళ్ళీ నేను జాబ్ ఎత్తున్నా అంటే రూమ్ రెంట్లకు వాటికి వీటికి నేనే కట్టుకోవాలి కదా. బావా, నీ రూమ్ రెంట్కి నీ ఖర్చులకన్నీ నేను పంపిస్తా, నువ్వు తినుకుంటుంటే చాలు.
ఒక 6 నెలలు మా నాన్న నమ్మిద్దాం అంతే. నువ్వు చెప్పేది మంచిగానే ఉన్నది కానీ నేను మోసం చేయలేను. అయ్యో గిన్నెల మోసమేముంది బావా, అయినా మనం బావ మరదళ్ళమి, ఆయన ఎవరిని మోసం చేస్తాను? మనమైతే ఇద్దరం అండర్స్టాండింగ్తోనే ఉన్నాం కదా బావా. ఇదంతా ఎవరి కోసం? మన ఇద్దరి కోసమే కదా. ఇప్పుడు ఏది చేసినా మన కోసమే కదా బావా, ఇద్దరు ఆలోచించు. సరేనే, అట్లయితే అట్లే. సరే గాని ఇంకో డబ్బా కళ్ళు చెప్పు బావ, మంచిగా ఉంది. ఏంటిది ఒక్కటి సరిపోలేదు ఇప్పుడు? మంచిగా ఉంది బావ, ఒకటి ఇంకోటి. అద్దులే పోదాంపా, మళ్ళీ మీ డాడీ తిడతాడు. మళ్ళీ సాయంత్రం తాగుతావటపా. నువ్వు గిట్లనే తాగకుండా ఉంటే కానీ మన ఇద్దరం తాళాలనే ఉండాల్సి వస్తుంది ఇక. సరే తీ బావా, అయినా మా నాన్న ఎదురుగుతుండొచ్చు, పోదామా? పోదాంపా. సరేపా. హలో కీర్తన, ఎక్కడున్నావు బిడ్డ? నువ్వు అర్జెంట్గా ఇంటికి రా. నీతోటి మాట్లాడే పని ఉన్నది, జల్ది రా బిడ్డ. నువ్వు ఒక్కదానివే ఉన్నావా? బాగుడు ఉన్నాడు నేను బడి. బావుడు మెల్లగా తప్పించుకొని నువ్వు మన ఇంటికి రా, జల్ది రా. నువ్వు చెయ్యి బాయికాడి పోయింది, రమ్మన్న అత్తందట. సరే అంకుల్. 10 నిమిషాలు వస్తుంది. ఏందా మంచినీళ్ళు పట్టుకరా. ఇంటికి చుట్టాలు వచ్చి మంచిలు ఇద్దామన్న సోయి కూడా ఉండదు నీకు. తెత్తంది అత్తం. ఎంతసేపే? ఈ తాగుడు మొత్తం తాగు, జగ్గు మొత్తం తాగు, నీకే. చాలా ఎవరు అనుకుంటున్నావైనా మన బుజ్జమని చూసుకుంటానికి వచ్చిండు, రేపు చేసుకునే అల్లుడు. అవునా? ఏ ఊరు? ఇక్కడ కోతులాడు. ఏం చదువుకున్నావు మరి? నేను ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తానమ్మా. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేస్తాను. అగ్రికల్చర్ అంటే? అగ్రికల్చర్ అంటే వ్యవసాయ శాఖ, పెద్ద సారు అయిన ఎరికేనా? కొంచెం మెల్లగా మాట్లాడరా ప్లీజ్, చెవులు పెట్టట్ని. మెల్లగా మాట్లాడతాను బిడ్డ నేను. అయ్యో గింత ఓపిక లేకుంటే ఎట్లే? సరే సరే. అదో బుజ్జ వస్తుంది. వచ్చేది మీ బిడ్డనే కదా అంకుల్, ఎందుకు కొడతారు? చెవులు పెట్టట్ని. మా బిడ్డ కన్నా బిడ్డ తినగానే సంబరం అయింది. నేను చూడడానికి వచ్చిండట ఈ అబ్బాయి. మాట్లాడేవన్నా ఉట్టికనే చూస్తాను. మాట్లాడతా మీరు కొంచెం మెల్లగా మాట్లాడితే నేను మాట్లాడతా, సరేనా? సరే. అది బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? మీ పేరు? కీర్తన. కీర్తన. బిడ్డ నీకు పంట పొలాలన్నా పశువులన్నా మస్తు ఇష్టం కదా బిడ్డ. ఇక ఈయన వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖకు పెద్ద సారట. ఈ పంట ఇట్లా వేయాలి, ఆ పంట అట్లా వేయాలి, మామిడికాయలు ఇట్లా కత్తాయి, చింతకాయలు ఇట్లా కత్తాయి అని అన్ని విషయాలు మంచి పూస వచ్చినట్టు చెప్తాను నీకు. ఇక కొంచెం మెల్ల. ఆగు బిడ్డ, నా బిడ్డ గట్టిగా చెప్తేనే అర్థమవుతుంది. నువ్వు ఎంత పెద్ద నౌకరు చెప్తున్నావు అంత గట్టిగా చెప్పద్దా? అంత గట్టి నౌకరి ఏం చెప్తాడు అంకుల్, చిన్నగా చెప్పాలి. చిన్నదైనా పెద్దదైనా గవర్నమెంట్ నౌకరి. అమ్మాయి నాకు నచ్చింది. నాకు కాదు చెప్పేది, ఆయన చెప్పు. నీ పాడిగా ఏంది పిల్ల, నచ్చినానా? అక్క అమ్మమ్మకి అందుతాను నచ్చిందట తెలియడు. ఇట్లా ఊపితే నచ్చినట్ట లేకుంటే నచ్చనట్ట. నీకు నచ్చకుండా పెళ్లి చేసుకోలేదు అనుకో, ఇంట్లో వెనక అమ్మనే చెబుతాయి రాత్రికి. కొంచెం మెల్లగా కావాలి బాబా. నీకేం కావాలి? పెళ్లి కావాలి అంతేనా? వారంలో అవుతుంది, వెళ్ళిపెట్టకు నువ్వు. వారంలో పెళ్లి అవుతుంది అంతే. ఏమంటావు బిడ్డ? అంతే నాన్న. ఏం లేదు, వారంలో నా బిడ్డ పెళ్లి అవుతుంది. అక్కలోడో ముక్కలోడో నా బిడ్డకో గవర్నమెంట్ నౌకరి గడ అయితే వస్తాడు. ఇంకేంది బిడ్డ? సరే మరి మీతో ముచ్చట్లు మాట్లాడుకుంటే. మీదేంటి బిడ్డ? ఏ ముచ్చట మాట్లాడుతావు? మాట్లాడు. అదే కట్నాలు కానుకలు పెట్టుపోదలు ఉంటాయి కదా, మీరు చెప్తే నేను పోయి మా వాళ్ళతో మాట్లాడుకుంటా. కట్నం కావాలా నీకు? ఎంత కావాలన్నా చెప్పు, నువ్వు అడిగినంత ఇచ్చుడే. నీకు ఎంత కావాలంటే అంత ఇచ్చుడే. కట్నం నువ్వు బాధపడేది లేదు, నేను ఇవ్వకుండా ఊకునే లేదు. నాకు వద్దు కట్నం వద్దు. ఎందుకు ఇస్తా? కట్నం వద్దంటే అట్లా ఉండనే ఉండదు. నీకు ఎంత కావాలంటే ఇచ్చుడేపా. కొంచెం మెల్ల, నిదానం.
నా మాట ఎగింతయా కొంచెం నాకు బీపీ ఉంటుంది బిడ్డ ఓసారి 200 300 అయింది అప్పుడు నా మాట నేనే అయినా నిన్ను కొరికే తెలియదు నన్ను నేను కొరుకురే తెలియదు కొరుకుంటారా ఓసారి అవుతుంది అట్లే అయ్యా సరే కానీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు కొంచెం మెల్లగా మాట్లాడేది అదే నా కట్నం. అరే ఓకేనే నువ్వు వచ్చినప్పుడు మెల్లేనే మాట్లాడతాను అల్లుడు వచ్చినట్టు సంబరంతో ఓసారి ఎగిరి గంతేస్తా సరే సరే విన్నావా సరే బిడ్డ ఇక బా అమ్మ నాన్నకు చెప్పు ఈ వారంలో పెళ్ళి అన్నాడు మామయ్యను రైట్ బా ఏంది బిడ్డ ఏమో నేను పిలుతాడు సప్పుడు చేస్తాను గీడొచ్చి తిరుగుతావు. అమ్మా నానే గంతైనా కోపడుతుండే అయినా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అసలు వాడు నాకు నచ్చలేదు. నాకు నచ్చిండు ఆ బిడ్డ తాడి చెట్టు పొడుగున్నాడు వాడు ఏమంతా ఉన్నాడే వాడు పాడువాడే లేకుంటే మీ బాబు సంపదెత్తాను బట్టి నేను ఏం చేయలే. నాన్న అన్న పనే చేస్తాడే వద్దు మనకి పెళ్ళొద్దు. అద్దా బిడ్డ మరి ఏం చేద్దామే? అమ్మ నేను బావకు ఫోన్ చేసిన బావ నన్ను తీసుకోవద్దని చెప్పిండు. తీసుకుపోతానన్నాడా బిడ్డ? మరి బావంటే నీకు ఇష్టమేనా? బావంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అమ్మా. మరి తీసుకుపోతే మరి పెళ్లి చేసుకుంటానన్నాడానే? అదే అమ్మా తీసుకుపోయేదే పెళ్లి చేసుకోనికి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా నాన్న ఇచ్చిన సంబంధం. అవునా బిడ్డ? అయితే ఇగో ఇప్పుడైతే మనం సప్పుడు కూకుందాం. బాబుని ఎటన్నా తోలిన వల్ల బాబేటన్న పోయినా వాళ్ళ కథ మీరు పోదురు నువ్వు పోదు ఇంకేది బిడ్డ మంచి నీకు నచ్చినంత పెళ్లి చేసుకుని తీయే ఆయన గట్టిగా మాట్లాడతాడు లేకుంటే మన ఇద్దరిని చంపేస్తాడే బిడ్డ. సరేనా? సరే అమ్మా ఏమాత్రం నాన్న డౌట్ రాకుండా. సరే నీ సప్పుడు నువ్వు మంచిగా ఉన్నట్టే ఉండు సరేనా?